తెలంగాణలో మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కేటగిరీలో భర్తీ చేసేవారు. ఇకపై 85% సీట్లు తెలంగాణ బిడ్డలకే ఇవ్వనుంది సర్కార్. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ విజ్ఞప్తితో మేనేజ్మెంట్ కోటాలో 85% సీట్లను లోకల్ విద్యార్థులకు కేటాయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మెడికోల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరనుంది. రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ, 70 డెంటల్ పీజీ సీట్లు దక్కనున్నాయి. రాష్ట్రంలోనూ స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుంది. మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటాలో 85% సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కృతజ్ఞతలు తెలిపారు. పీజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది ఎంబీబీఎస్ డాక్టర్లకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎంబీబీఎస్ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు తక్కువగా ఉండడం వల్ల పీజీ సీట్ల కోసం కాంపిటీషన్ ఎక్కువగా ఉందన్నారు. ఇన్నాళ్లు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో తెలంగాణ విద్యార్థులకు కోటా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు వచ్చి మన దగ్గర పీజీ చేస్తున్నారని మంత్రి తెలిపారు. మన డాక్టర్ల విజ్ఞప్తి మేరకు సీట్ల భర్తీ నిబంధనల్లో మార్పులు చేశామన్నారు. ఇకపై మేనేజ్మెంట్ కోటాలో 85% సీట్లు, కన్వీనర్ కోటాలో 100% సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కుతాయని తెలిపారు.